శ్రీ స్వామివారి చందనోదయ కార్యక్రమం సంబంధించి మనం భక్తులు 1,50,000 వరకు రావచ్చినటువంటి ఒక అంచనా ఉంది. ఆ మేరకు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు ఎలక్షన్ టైం అప్పుడు ఉన్నారు. మరి దానికోసం ప్రధాన ఏర్పాట్ల కోసం కొత్తగా ప్రధానంగా సామాన్య భక్తుల కోసం ప్రసాద స్కీమ్లో 3 ఫ్లోర్లతోటి 5,000 మందికి క్యూ కాంప్లెక్స్ కొత్తగా ఏర్పాటు చేశాము. దాంట్లో మన అన్ని ఫెసిలిటీస్ తోటి సహా మనం చేయడం జరిగింది. ఇది అదనంగా మనం ఏర్పాటు చేసినటువంటి అంటే సామాన్య భక్తులకు ప్రాధాన్యత కోసం. అదేవిధంగా ఎర్లియర్గా ఉన్నటువంటి క్యూ లైన్ సంబంధించి కానీ మిగతా అన్నీ కూడా రిపేర్ చేస్తూ ఫ్యాన్స్, టాయిలెట్స్ అన్ని ఫెసిలిటీస్ ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. అలాగే మనం లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి స్వామివారి దర్శనం తొందరగా అవడం కోసం ఆ 4 దశలు అక్కడ హైట్లు అంటే విఐపీతో కలుపుకుంటే 5 రకాలైనటువంటి భక్తులు వెళ్ళే అవకాశం ఉంది. క్యూ లైన్స్ బాగుంటుంది కనుక ప్రతి లైన్ హైట్కి 7 ఇంచెస్ హైట్లో వాళ్ళందరూ కూడా దర్శనం ఫ్రీగా, పర్టికులర్గా మాట్లాడితే ఫ్రీ దర్శనం వాళ్ళు 300 వాళ్ళు అంత బాగా హైట్లో ఉండి స్వామివారిని బాగా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ లెవెల్లో 7 ఇంచెస్ హైట్ ఉండేలాగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక స్వామివారి ప్రసాదం ఖచ్చితంగా ఈసారి మా మినిస్టర్ గారి ఆదేశాల మేరకు లడ్డూని బయట ఉచితంగా అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. అలాగే రెగ్యులర్గా ఇచ్చేటువంటి కడమ ప్రసాదాలు